ఇప్పుడు మనం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్న ప్రదేశంలో మనం ఉన్నాం. మీరు చూడొచ్చు, ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు చాలా చోట్ల. అలాగే ఇట్లాంటి ఎల్సీడీలు చూసారా, చాలా పెద్ద పెద్ద ఎల్సీడీలు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ కేవలం ఎల్సీడీలు లోపల మాత్రమే కాదు, ఈసారి హైవే మీదంతా కూడా, రోడ్డు మీదంతా కూడా ఎల్సీడీలు అరేంజ్ చేస్తున్నారు. దాదాపు 25 ఎల్సీడీలు అరేంజ్ చేస్తూ ఉన్నారు. అంటే సభలోకి వచ్చిన వారికే కాకుండా సభ బయటకు, సభా ప్రాంగణంలోకి రాలేని వారి కోసం కూడా ఈ ఎల్సీడీలు ఏర్పాటు చేస్తున్నారు. విత్ సౌండ్ ఎల్సీడీలు, దృశ్యంతో పాటుగా సౌండ్ కూడా వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ని ఒకవేళ లోపలికి రాలేకపోతే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ని ఈ రోడ్ల మీదే ఆగిపోయిన జనం కోసం కూడా ఆ స్పీచ్ వినేలాగా ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ దాదాపుగా 30 నుంచి 35 ఎకరాల్లో ఈ సభా ప్రాంగణంలో మీరు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఒక్కసారి లోపలికి వెళదాము. సో మీరు చూస్తే కనుక దాదాపుగా 10 నుంచి 15 ప్లేసుల్లో మొత్తం పార్కింగ్లు అరేంజ్ చేశారు. సో లోపల చూడవచ్చు మనము, పెద్దది 120 అడుగుల భారీ ఎత్తున 120 అడుగుల మేర సభ వేదికను సిద్ధం చేశారు. సో ఈ 120 అడుగుల సభా వేదికలో డెప్త్ 45 అడుగుల డెప్త్ ఉండబోతోంది. సో ఈ సభా వేదిక మీద మీరు చూస్తున్నారు కదా, ఆ సభా వేదిక మీద దాదాపుగా పవన్ కళ్యాణ్ గారితో పాటుగా ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు మాత్రమే పాల్గొనేవారు, సభా వేదిక మీద ఉండేవారు. కానీ ఈసారి అట్లా కాకుండా సభా వేదిక మీద 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో పాటుగా ఇతర పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆసీనులు కాబోతున్నారు. అదే సమయంలో పక్కన ఆడవారికి మొత్తంగా ఒక ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేశారు. వీర మహిళలకు వచ్చేవారందరికి కూడాను ప్రత్యేకమైన గ్యాలరీ అరేంజ్ చేశారు. అలాగే పిఠాపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ వారికి ఒక అంటే ముందు వారికి సీట్లు కేటాయించిన పరిస్థితి కూడా చూసాం మనం. అంటే పిఠాపురం వాసులు ముందుగానే దాదాపు 4 గంటలకు సభ ప్రారంభమవుతుంది అనుకుంటే, పిఠాపురం వాసుల్ని 2:30 నుంచి 3 గంటల ప్రదేశంలో ఆ సమయంలో వారందరినీ కూడా లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. సో పిఠాపురం వాళ్ళ తర్వాత మిగతా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చోబోతున్నారు. విఐపి గ్యాలరీలు కూడా సిద్ధమైనాయి. అలాగే మీడియాకు ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ 2 వైపులా ఇలాంటి ఒక పెద్ద ఎల్సీడీ స్క్రీన్లను అటు ఇటు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో దాదాపుగా మనకి సభా ప్రాంగణంలో రైట్ సైడ్ అంతా కూడా కుర్చీలు వేయలేదు, లెఫ్ట్ సైడ్ మాత్రమే కుర్చీలు వేశారు. అవన్నీ కూడా రిజర్వ్డ్ అన్నట్టు. రైట్ సైడ్ మాత్రం సభా వేదిక ప్రాంగణం నుంచి చూస్తే రైట్ సైడ్ మాత్రం మనకి మొత్తం నిలుచుని చూసే ఒక పరిస్థితి మాత్రమే ఉంటుంది. తద్వారా ఎక్కువ మంది జనం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ సభా ప్రాంగణానికి దాదాపుగా రేపు 5 లక్షల నుంచి 7 లక్షల మంది రావచ్చు అని ఒక అంచనా. అంటే గతంలో ఒక హయ్యెస్ట్ 10 లక్షల మందితో జనసేన ప్రజారాజ్యం పార్టీ ఉభయ రాష్ట్రాల్లో, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఒక రికార్డు సృష్టించింది అనుకుంటే, ఈసారి దగ్గర 7 లక్షల వరకు రావచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. కానీ గ్రౌండ్ అయితే పట్టే పరిస్థితి కనపడట్లేదు. బహుశా నాకు తెలిసి కిలోమీటర్ల మేరకు జనం ఆగిపోయే పరిస్థితి కనపడుతోంది. సో వాహనాలను కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీద లేకుండా పార్కింగ్కి ఎక్కడికక్కడ పక్కన ఒక 10 నుంచి 15 ప్రదేశాలు ఎంపిక చేశారు. సో వాటిలో ఉండిపోతారు, బస్సులు వచ్చినా వాటిలో ఉండిపోతాయి. జనం మాత్రం కొన్ని కిలోమీటర్ల మేరకు బారులు తీరి కనపడతారు. వాళ్ళందరికీ కూడా స్పీచెస్ వినపడేలాగా మొత్తం ఏర్పాట్లు అయితే చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి పార్టీ, గతంలో ఇంత నభూతో నా భవిష్యత్తు అన్న రీతిలో ఇవాళ జరగబోతూ ఉంది. అయితే గతంలో ఎప్పుడు కూడా 11 వార్షికోత్సవాలు జరిగినాయి. ఇప్పటివరకు ఇది 12వ వార్షికోత్సవం. ఇప్పటి వరకు ఎప్పుడు జరగనంత పెద్ద స్థాయిలో ఈ వార్షికోత్సవం జరగబోతుంది. కారణం ఏంటంటే గతంలో ప్రభుత్వాలు అనుమతులను ఇచ్చేవి కావు. కానీ ఇప్పుడు అధికారంలో ఉండడంతో అనుమతులు ఈజీగా వస్తాయి కాబట్టి, పోలీసుల అధికారుల నుంచి అధికారుల సహకారం ఉంటుంది కాబట్టి దాదాపుగా 16,000 మంది పోలీసుల భద్రత కల్పిస్తున్నారంటే మనం ఊహించవచ్చు. గతంలో కేవలం 200 నుంచి 300 మంది మాత్రమే పోలీసుల్ని కేటాయించేవారు. ఈసారి సభకు 16,000 మంది పోలీసులు కాకినాడ పట్టణం చుట్టుపక్కల మొత్తం కూడా మోహరించి ఉన్నారు. పైగా డిప్యూటీ సీఎం, అదనపు భద్రత కూడా కావాలి. వీటన్నింటి రీత్యా చుట్టుపక్కల జిల్లాల నుంచి పోలీసులని ఇక్కడికి సమీకరించారు. దాదాపు 16,000 మంది పోలీసులు ఉంటున్నారు. సో మధ్యాహ్న భోజనం, పిఠాపురం వాసులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు.
అలాగే ఈ కార్యక్రమం అయిపోయి దూర ప్రాంతాలకు వెళ్ళే వారి కోసం బస్సుల్లో పంపకాలు చేయడానికి 60,000 భోజన ప్యాకెట్లు సిద్ధం చేశారు. మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు దాదాపుగా 5 లక్షల చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే అత్యవసరానికి ఏదైనా జరగకూడని జరిగినా, లేకపోతే ఆ తొక్కిసలాట జరగకుండా ఉండటానికి, లేకపోతే ఊపిరాడకపోయినా ఇలాంటి ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగితే వెంటనే వాటిని అందుకోవటానికి 15 అంబులెన్స్ టీములు సిద్ధంగా ఉంచారు ఎక్కడికక్కడ. అలాగే 5 మెడికల్ క్యాంపులు కూడా రెడీగా ఉంచారు. అలాగే ఒక 100 బెడెడ్ హాస్పిటల్ని మరియు అంటే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా సిద్ధం చేసి పెట్టారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే సో అక్కడ బెడ్లు అన్నీ కూడా రెడీగా ఉంచారు. ఆ రకంగా చూస్తే కనుక దాదాపుగా నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఏర్పాట్లు చేశారని చెప్పాలి. 75 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 500 మంది వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు. సో అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా 25 LED స్క్రీన్లు చాలా పెద్దవి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. లోపల బయట పార్కింగ్కి సంబంధించి కావచ్చు, హైవే దగ్గర కావచ్చు, అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద అయితే బిస్కెట్ ప్యాకెట్లు కూడా ఒక 5 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు, 10 లక్షల బటర్ మిల్క్ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ ప్యాకెట్లు, ఈ రకంగా మొత్తం కూడా ఏర్పాట్లు జరిగినాయి. ఇంతకుముందు ఎప్పుడూ లేనంత రీతిలో ఈ సభ జరగబోతోంది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. గతంలో అంటే 3 ఏళ్ల క్రితం జరిగిన ఇప్పటం సభ ద్వారా ఓటు చీలకుండా చేస్తాను అన్న మాటనే గేమ్ చేంజర్గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నుంచి కూడా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. సో మరి ఈసారి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు జనసేన శ్రేణులకు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.